చెల్లెమ్మ అని నోరారా పిలిస్తే చెల్లైనట్లు కాదురా, అది గుర్తుంచుకో. ఐఎమ్ సారీ సంజయ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఆవిడ్ని ఇంకోసారి ఇంటికి రానిచ్చావంటే నీ మాడు పగలు కొడతాను. బయటికి గంటేసి తలిపై. ఏమైంది అంజలి? నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి? నన్ను కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ విజయ్ గాడికి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఇంకా అంజలి కేవలం ప్రేమతోనే సరిపెట్టుకుంది. ఇంకొంతమంది చాలా దూరం వెళ్లారు. అంజలి సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి మనకు తెలిసింది. మనకు తెలియకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. రేపతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా వీడి వల్ల ఇబ్బంది పడకూడదు. అందుకే వాడికి గుణపాఠం చెప్పాలి. ఏం చెప్తావ్? నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచించకు. మనకు లేనిపోని తలనొప్పులొద్దు. ఏంటి అలా మాట్లాడతావు? ఈ రోజు అంజలి అయితే రేపు వేరే అమ్మాయి అవుతుంది, లేదంటే నువ్వవుతావు. అప్పుడు ఇలాగే చూసి చూడకుండా వదిలేమంటావా? అది కాదు ఉషా, అతని గురించి నేను చాలా విన్నాను. డబ్బుంది, వాళ్ళ నాన్నకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ముళ్ళ కంపెనీ తెలిసి అటు కేసి నడవాలనుకోవడం తప్పు. పక్క నుంచి పోవాలి. అది నీ నేచర్, కానీ నా నేచర్ అది కాదు. ముళ్ళ కంప వల్ల మరొకరికి ఇబ్బంది రాకూడదు. అందుకే దాన్ని పక్కకు తీసేస్తాను, లేదంటే కాల్చి బూడిద చేస్తాను. ఈ విజయ్ కూడా అంతే. వద్దు ఉషా, నా మాట విను. నథింగ్ డూయింగ్. వాడిని వదిలే ప్రసక్తే లేదు. చూడు వాణ్ణి ఎలా ఆడిస్తాను. ఉషా, ₹10 లక్షలు మిస్లీనియస్ ఎక్స్పెండిచరా? కమ్ టు మై క్యాబిన్. సార్ రండి. ఏంటిది? ₹10 లక్షలు మిస్లీనియస్ లో రాశారు? సార్ అది మీరు రాసేసినంత మాత్రం సరిపోతుందా? రేపు ఆడిటింగ్ లో అడిగితే ఏం చెప్తారు? చెప్పండి. ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు? ఆ డబ్బులు వాడింది నేను కాదు సార్, మీ అబ్బాయి సంజయ్. వాట్? అవును సార్, అర్జెంటుగా కావాలని తీసుకున్నారు. అకౌంట్ చూపిస్తారనుకుంటే మాట్లాడలేదు. అసలు ఎందుకు ఆ డబ్బు ఇచ్చారు? సంజయ్ ఈ ఆఫీస్లో కేవలం ఒక ఎంప్లాయీ మాత్రమే అని చెప్పాను కదా. చూడు, నీ ఫ్రెండ్ చేసిన నిర్వాకం చూడు. మీరెళ్ళి సంజయ్ని పంపించండి. అలాగే సార్. ఒక్క ప్రాజెక్ట్ ఏదో సాధించాడని వాణ్ణి తెగ పొగిడేశావుగా. చూడు ఏం చేశాడో చూడు. ఏం జరిగింది సార్? ఏం జరిగిందా? వాడు రా. ఏంటిది? ₹10 లక్షలు తీసుకెళ్లి ఏం చేశావు? ఇక్కడ నువ్వు జస్ట్ ఒక ఎంప్లాయీ మాత్రం అని చెప్పాను కదా. కానీ 10 లక్షలు కావాలని తీసుకున్నావు. వీళ్ళు నా మీద గౌరవంతో నువ్వు అడగగానే ఇచ్చారు. ఆ గౌరవం నిలబెట్టుకోవాలిగా. వెంటనే అకౌంట్ చెప్పు. అవసరమైంది ఖర్చు పెట్టుకున్నాను. 10 లక్షలు అవసరమైంది ఖర్చు పెట్టుకున్నావా? ఏరా తమాషాలు చేస్తున్నావా? 10 లక్షలంటే మామూలు విషయం అనుకుంటున్నావా? అంత అవసరం ఏమొచ్చింది నీకు? సార్ అది బద్రి, నువ్వు కాసేపు బయటికెళ్ళు.
ఇది మాకు సంబంధించింది. వెళ్ళు బద్రి. వెళ్ళు. చెప్పరా, ఏం చేసావు? సంజయ్, ఏమిట్రా ఇది? ఆ 10 లక్షలు నా చెల్లెలు పెళ్లికి ఇచ్చానని చెప్పొచ్చు కదా. నేను మెల్లగా అప్పు తీరుస్తాను కదా. నోర్మూయిరా, నేను నీకు అప్పుగా ఇవ్వలేదు. అది కాదురా, మా వల్ల నువ్వు తిట్లు తినటం బాగాలేదు. అంకుల్కి నిజం చెప్పేస్తాను. అప్పుడు మన మధ్య ఉండే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. అవునరా, నా స్నేహాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావని డాడీ అనుకుంటారు. దాంతో నా ఫ్రెండ్షిప్తో పాటు నీ ఉద్యోగం కూడా పోతుంది. నేను అంతా మేనేజ్ చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటండి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఎందుకా? నీ కొడుకు చేసిన నిర్వాహకం చూసి. వాడేం చేశాడండి? ఏం చేశాడా? 10 లక్షలు మాయం చేశాడు. 10 లక్షలా? ఏ ఆశ్చర్యంగా ఉందా? 10 లక్షలే, అక్షరాలా 10 లక్షలు. అప్పనంగా వస్తున్నాయి కదా అని వీడు క్యాషియర్ని అడిగి తీసుకున్నాడు. లెక్కలు చూపించుకుంటే దర్జాగా తిరుగుతున్నాడు. నేను వాడిని అడిగితే ఖర్చు చేశాను అంటున్నాడు. అయినా అంత ఖర్చు వాడికెందుకొచ్చింది? ఆఫీసులో అడగటం ఎందుకు? ఒకవేళ కావాలని అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. ఏంటి, వాడికి కావాలి అని అడిగితే 10 లక్షలు ఇచ్చేస్తావా? ఇందుకు గదు వాడి ఇలా తయారైంది. 10 లక్షలంటే వాడికి 10 రూపాయలు అయిపోయింది. పైగా అడిగితే పెడసరంగా సమాధానం ఒకటి. చిన్నప్పటి నుంచి తిండికి గుడ్డకి ఇబ్బంది పడుంటే అప్పుడు వాడికి రూపాయి విలువ తెలుసుండేది. సరేలేండి, జరిగిందేదో జరిగిపోయింది. వాడికేదో పెద్ద అవసరం వచ్చి ఆ డబ్బు తీసుకుని ఉంటాడు. వదిలేయండి. వదిలేయాలా? ఏం వదిలేయాలి? వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఖర్చులు వదిలేయాలా? వాడు ఎలా పెరుగుతున్నాడో తెలిసి పట్టి పట్టనట్టు వదిలేయాలా? ఏది వదిలేయాలి? వాడు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు తప్పు వాడిది కాదు, నీది, మీ నాన్నది. వాడు ఆడుకోవడానికి వీడియో గేమ్ అడిగితే కంప్యూటర్ కొనిచ్చావు. పాకెట్ మనీకి 10 రూపాయలు అడిగితే 10,000 ఇస్తావు. అడగకుండానే అమెరికా పంపించావు. అక్కడ అందరూ పార్ట్ టైం జాబులు చేసుకుని చదువుకుంటుంటే వాడిని కాలు కింద పెట్టనీయకుండా ఇక్కడ నుంచి డబ్బులు పంపించావు. అందుకే వాడు ఇలా తయారయ్యాడు.
రోజు 10 లక్షలు, రేపు 1 కోటి, ఆ తర్వాత ఆస్తి మొత్తం తీసుకెళ్లి ఏ క్లబ్ లోనో తగిలేసి వస్తాడు. అప్పుడు మళ్ళీ నేను స్క్రూ డ్రైవరు రెంచి పట్టుకొని మెకానిక్ అవతారం ఎత్తి మిమ్మల్ని పోషించాలి. అలా ఏం కాదులేండి, వాడు రాగానే నేను మాట్లాడతాను కదా, మీరేం కంగారు పడకండి. ఇదిగో నీ ఈ అతిగారాభయమే వాణ్ణి ఈ స్థితికి తీసుకొచ్చింది. నువ్వు తల్లివి కావాలన్న ఆలోచన మానుకొని వాడికి తల్లిగా మారావు. లోకం వాణ్ణి ఎక్కడ తక్కువ చేసావో అనుకుంటుందో అని వాడికి కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమనందించావు. అది వాణ్ణి నాశనం చేస్తుందన్నా నువ్వు వినిపించుకోలేదు. ముందు నిన్ను నువ్వు మార్చుకో. ఉషా, వచ్చావా? రమ్మన్నావుగా. అవును, రమ్మన్నాను. నీతో మాట్లాడాలని రమ్మన్నాను. అసలు నీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు కూడా నా కల్లోకి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి? నేను నేను ఏం చెప్తున్నావు ఉషా? నేను నీ కళ్ళకు వచ్చానా? ఎందుకంత ఆశ్చర్యం? ఏ రాకూడదనుకున్నావా? రావద్దని నువ్వే అన్నావు కదా బుజ్జి. కానీ వచ్చావుగా. ఒక్కరోజైతే ఏదోలే అని వదిలేసేదాన్ని, కానీ వరుసగా 1 వారం నుంచి కంటిన్యూస్ గా కలల్లోకి వస్తూనే ఉన్నావు. థ్యాంక్స్ బంగారం. కనీసం నీ కల్లోకి రావడానికైనా పర్మిషన్ ఇచ్చావురా. నా పర్మిషన్ లేకుండానే వచ్చావు. అది ఎక్కడా? ఓసారి గోవా, ఇంకోసారి మున్నార్, ఓసారి కులు మనాలి, ఇంకోసారి న్యూజిలాండ్. అయ్యో బాబోయ్, ఏంటి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయావా? ఏ తీసుకెళ్ళవా? నువ్వు రావాలి కానీ ఎక్కడికైనా ఎంత దూరమైనా తీసుకెళ్తాను రా. నాకు రావాలనే ఉంది, కానీ ఏంట్రా ప్రాబ్లం? నీకు ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను, నిజమేనా? నువ్వు నాకు ప్రపోజ్ చేశావు. నేను ఆలోచించుకుని చెప్పే లోపే నువ్వు ఇలా ఎంగేజ్మెంట్ చేసేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. ఆలోచించడానికి 6 నెలలు తీసుకుంటావా? 100 ఏళ్ళు కలిసి బ్రతకాలనుకుంటే ఆ మాత్రం టైం తీసుకుంటున్న తప్పేంటి? అవునవును, అది నిజమే. కానీ నీకు విషయం చెప్పనా, నాకు ఆ ఎంగేజ్మెంట్ అసలు ఇష్టం లేదు బుజ్జి. మా అమ్మా నాన్నలు మాట్లాడుకున్నారు. నమ్ము బుజ్జి, నాకు అస్సలు ఇష్టం లేదురా. కానీ రేపు పెళ్లి చేసుకునేది నువ్వే కదా. నువ్వు నా లైఫ్ లోకి ఎంటర్ అవుతాను అంటే ఎవరినైనా ఎదిరిస్తాను, ఏదైనా చేస్తాను రా. ప్రామిస్? ప్రామిస్ బంగారం. థ్యాంక్ యూ విజయ్. నువ్వు నా కోసం ఇంతలా ఎదురు చూస్తావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ నేను చెప్పుకోవాలరా బుజ్జి. అయితే రేపు సిఎంఆర్ కాంప్లెక్స్ లో కలుద్దామా? అక్కడికెందుకు? అక్కడ చాలా జనం ఉంటారా.
కానీ నాకు చిన్న షాపింగ్ ఉంది, అది నీతో కలిసి చేయాలి. నువ్వు వద్దంటే ఓకే. చిచి నో నేనెందుకు వద్దంటాను రా, మనకు తెలిసిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. 50% డిస్కౌంట్ వస్తుందిరా. అయితే ఇంకే, రేపు అక్కడ కలుద్దాం. ఓకే, మరి నువ్వు వెళ్తావా? వెళ్తాను. అలాగే, బాయ్ 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 బాయ్. ఏంటి ఇది? ఏమన్నాడు? ఏమంటాడు? ఓకే చెప్పేశాడు. ఇప్పటికైనా అర్థమైందా వాడి క్యారెక్టర్ ఏంటో? వాడి క్యారెక్టర్ సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూసుకో. ఏదైనా తేడా వచ్చిందంటే ఇరుక్కుపోతావు. నా మాట విని ఈ గొడవ ఇంతటితో వదిలే. ఎందుకే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు? నా కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాడంట. రేపు ఆ అమ్మాయికి తెలిస్తే వీణ్ణి బట్టలు ఉడిదిస్తుంది. తేడా వస్తే అమ్మ చేతులు మనకు పడతాయి. నా మాట వినవే. నువ్వు నోరు మూసుకుని పదా. నేను వన్స్ డిసైడ్ అయితే ఎవ్వడూ మార్చలేడు. ఎదవ డైలాగులు చెప్పకు. ఏం బాలేదా? అయితే దారిలో ఆలోచించి వేరే డైలాగ్ చెప్తాను. పదా. సంజయ్, అరే సంజయ్, రారా నాన్న, రారా. అరే భోంచేద్దాంరా. నేను రాను తాతయ్య, నాకు అన్నం వద్దు ఏమొద్దు. అదేమిట్రా, నీకు ఇష్టమని అన్ని నీకు నచ్చినవే చేయించాను. రా రా భోంచేద్దాంరా. నాకు ఇష్టమైనవి మాత్రం వండించావు కానీ నాకు ఇష్టమైన పనులు మాత్రం చెయ్యవు కదూ. సరేరా తాత, ఏమిటో చెప్పరా, చేస్తాను. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తానురా. అయితే మీ అబ్బాయి నా కళ్ళ ముందే పిచ్చి తిట్లు తిట్టాలి. తిట్టు. అదేమిట్రా? ఏంటా, నీ కొడుకు నన్ను ఆఫీస్లో అందరి ముందు అలాగే తిట్టాడు, మరి నాకెలా ఉండాలి? సంజయ్, వాడేమైనా ఊరికే తిట్టాడా? నువ్వు 10 లక్షలు తీసుకున్నావుగా, అలా చేస్తే వాడు ఆ మాత్రం అడగడు. ఇదిగో మాట్లాడితే నీ కొడుకుని వెనకేసుకొచ్చావంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. సంజయ్, నువ్వు చేసింది తప్పే కదరా. ఏంటి తప్పు? నాకు మాత్రం ఖర్చులుండవా? ఏ, నా డబ్బుని నేను వాడుకోకూడదా? తప్పేలా అవుతుంది? అది కాదురా నాన్న, ఆఫీస్ అన్నాక ఒక అకౌంట్ అది ఉంటుంది. మరి మీ నాన్న ఆ అకౌంట్ డబ్బులవి చూస్తున్నప్పుడు మరి అడగాల్సిన అవసరం వాడికి ఉంటుందిగా. అడిగితే పర్లేదు, తిట్టాడు, చాలా తిట్టాడు. ఆ 10 లక్షల గురించి అకౌంట్ చెప్పేంత వరకు ఇంటికి రావద్దన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. సంజయ్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దులే గాని ఇక్కడే ఉందిరా. సరే గాని ముందు నువ్వు నా మాట విని రా, కిందకి వెళ్ళి భోంచేద్దాం. రా భోంచేద్దాంరా. దా. నాకొద్దు తాత, నీ మీద కూడా కోపంగా ఉంది నాకు. బాగుందిరా నీ వరుస. మధ్యలో నేనేం చేశానని. చిన్నప్పటి నుంచి ఆయన దారిలో పెట్టుంటే ఈ రోజు నన్ను ఇలా తిట్టేవాడే కాదు, ముందు నిన్ను అనాలి. అదే విషయం. సర్లేరా, తప్పైపోయింది నాది. ఇదిగో ఇలా అవుతుందని నేను ముందే ఊహించుంటుంటే అప్పుడు నేను ఖచ్చితంగా జాగ్రత్త పడి ఉండేవాడిని. ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటానులే గాని నువ్వు రా, వెళ్దాం. సంజయ్, అదిగో మీ అమ్మ వచ్చింది నీ కోసం. ఏమిటమ్మా ఇంత రాత్రి పూట వచ్చావు? ఇదిగో
వీడి కోసమే. ఏరా, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇది కూడా ఇల్లే. అయినా డాడీ ఇంటికి రావద్దంటే ఎందుకు రావాలి? నేను ఇక్కడే ఉంటాను. సంజయ్, డాడీతో నేను మాట్లాడతాను కదా. పద, మన ఇంటికి వెళదాం. పద. ఏం అవసరం లేదు, నేను రాను, నువ్వు వెళ్ళు. అలా అంటే ఎలారా? నువ్వు లేకపోతే ఆ ఇంట్లో సందడే ఉంటుంది చెప్పు. నేను, మీ తాతయ్య, మీ డాడీ ఎవరు భోంచేయలేదు. నా కోసం మీరందరూ ఎందుకు భోజనం మానేయాలి? తప్పు చేసింది నేను, అందుకేగా ఇంట్లోంచి గంటేశారు. సంజయ్, ఏమిటా మాటలు? అవును తాతయ్య, చిన్నప్పటి నుంచి డాడీ అంతే. ఏం మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. చివరికి ఆయన గదిలోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అసలు నేనంటే డాడీకి ఇష్టమే లేదు. నేను ఎక్కడికి రాను. మీ డాడీ చేసిన దానికి నేను సారీ చెప్తున్నానురా. ప్లీజ్ రారా, వెళదాం. నువ్వు లేకపోతే ఆ ఇల్లంతా బోసిపోయినట్టుందిరా. సంజయ్, నేను మీ నాన్నతో మాట్లాడతానురా. కనీసం మీ అమ్మ మొహం చూసారా? నువ్వు వెళ్ళాలి, వెళ్ళు.